లడ్డూలో పొగాకు. తిరుమల లడ్డూలో మరోసారి కల్తీ బయటపడింది. ఈసారి బయటపడింది కాల్చిన పొగాకు. పవిత్రమైన తిరుమలలో అసలు ఏం జరుగుతుంది? ఎన్నడూ లేని విధంగా పవిత్రమైన చోటు అపవిత్రంగా ఎందుకు అవుతోంది? స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకి పెడదామని చూస్తే ఇందులో నవిలి పెట్టిన పొగాకు ఉన్నదండి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేక టీటీడీ అధికారుల నిర్లక్ష్యమా, లేక ఉద్యోగుల నిర్లక్ష్యమా? ఇలా రకరకాల ప్రశ్నలు తిరుమల విషయంలో భక్తులకి, హిందూ సమాజానికి కలుగుతున్నాయి. వాస్తవానికి పరిశుభ్రతకి చిరునామాగా నిలిచే తిరుమలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం క్షమించరాని అపచారాలకు దారితీస్తుంది, తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. పవిత్రమైన దేవస్థానాల్లో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన కలిగిస్తోంది. అయితే 100 ఏళ్ల నాటి తిరుమల లడ్డు మొదటిసారి జంతువుల కొవ్వుతో కల్తీ కావడం అనేది ఇంకా ఎవరూ జీర్ణించుకోలేని విషయం. ఇలాంటి ఘోరం జరిగిందంటేనే నమ్మడానికి ఎవరి వల్ల అవడం లేదు. దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిండమే కాకుండా తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తప్పు ఏ ప్రభుత్వంలో జరిగిందో తెలియదు, కానీ ఒకరికొకరు దూషణలు గట్టిగానే చేసుకుంటున్నారు. కానీ వారి దూషణలు, విమర్శలు హిందూ సమాజానికి, హైందవ ధర్మానికి అక్కర్లేదు కదా. తిరుమలను పవిత్రంగా ఉంచితే అదే చాలనుకుంటున్నారు. అయితే తిరుమల విషయంలో తప్పు ఎలా జరిగినా బాధ్యత వహిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రాయశ్చిత్త శాంతి యోగం జరిపించారు. టీటీడీని ప్రక్షాళన చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. మరి వారి హామీ ఇచ్చి వారం రోజులు గడవక ముందే మరోసారి తిరుమల లడ్డు కల్తీ అయింది. ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. ఇక అసలు విషయంలోకి వెళితే సెప్టెంబర్ 19న ఖమ్మం జిల్లాకు చెందిన దొంతు పద్మావతి అనే భక్తురాలు తిరుమల ఆలయాన్ని సందర్శించి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఇంటికి చేరుకున్న పద్మావతి తన కుటుంబంతో కలిసి ప్రసాదాన్ని పంచుకునేటప్పుడు ఎవరో కాల్చి పడేసిన పొగాకును లడ్డూలో కనుగొన్నట్టు తెలిపింది. మరి ఆ పొగాకు లడ్డూలోకి ఎలా వచ్చిందో తెలియదు, కానీ లడ్డూలో పొగాకు ఉన్న దృశ్యాలను వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వార్త అంతటా వైరల్ అవుతోంది. మరోసారి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. నెటిజన్స్ మాత్రం ఇరు ప్రభుత్వాలను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. పాలన చేత కాకపోతే వెళ్లిపోండి అని మండిపడుతున్నారు. తిరుమలని అపవిత్రం చేసేందుకే రాజకీయ నాయకులు ఉన్నారని తిట్టిపోస్తున్నారు. ఏది ఏమైనా తిరుమల లడ్డూ విషయంలో వెంటనే ఇలాంటి ఘోరాలు చోటు చేసుకోవడం తీవ్రమైన నిర్లక్ష్యమే కాకుండా పవిత్రమైన స్థలానికి కూడా అపవిత్రం చేస్తున్నాయి. కావున ఇంత జరిగాక కూడా మళ్ళీ ఇది ఇలాగే జరిగితే అధికారంలో ఎవరు ఉన్నా వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.